ఈరోజు మనం ఒక శాస్త్రీయ డిటెక్టివ్ కథను ఛేదించబోతున్నాం. మన ముందు రెండు పదార్థాలున్నాయి. ఒకటి చూడ్డానికి చాలా శక్తివంతమైనది కాని కొంచెం సోమరి. హా, మరొకటి చాలా స్థిరంగా నమ్మకంగా ఉంటుంది కాని దానికి కొన్ని పక్షపాతాలున్నాయి. మరి రెండింటినీ కలిపి ఒక సూపర్ హీరో మెటీరియల్ను శాస్త్రవేత్తలు ఎలా సృష్టించగలిగారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఇవాల్టి మన లోతైన విశ్లేషణ. మన ఈ చర్చకు ఆధారం జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కెమికల్ ఇంజనీరింగ్లో ప్రచురితమైన ఒక సమగ్ర సమీక్షా పత్రం. ఈ క్లిష్టమైన అంశంపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలన్నింటినీ ఒకచోట చేర్చిన పరిశోధకుడు కృష్ణ గురుగుబెల్లి, తిరుమలరావు గురుగుబెల్లి, ఎంపీ శ్రీనివాసరావు. అవును. జీజే నాగరాజు, కోడం ఉగేందర్, సురేష్ మద్దిల, ఇంకా సల్మాన్ ఎస్ అల్హార్థీ మరియు రవీంద్రనాథ్ కౌతవరపు. వీరు భారతదేశంలోని జేఎన్టీయు, ఎస్ఆర్ యూనివర్సిటీ, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గీతం వంటి గొప్ప సంస్థలతో పాటు సౌదీ అరేబియాలోని తైఫ్ యూనివర్సిటీకి చెందినవారు కూడా. అవును, మీరు చెప్పినట్లు ఇదొక డిటెక్టివ్ కథలాంటిదే. ఈ కథలోని మన ప్రధాన పాత్రలు గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైట్, దీనిని శాస్త్రవేత్తలు ముద్దుగా GC3N4 అంటారు. GC3N4. అవును. మరియు మెటల్ టంగ్స్టేట్స్ అంటే MWO4. ఈ రెండింటినీ తెలివిగా కలపడం ద్వారా తయారైన కొత్త పదార్థాన్ని హెటెరోస్ట్రక్చర్ ఫోటోకాటలిస్ట్ అంటారు. ఈ కొత్త సూపర్ హీరో మన ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లైన కాలుష్యం మరియు ఇంధన కొరతను ఎలా ఎదుర్కోగలదో ఈ పత్రం మనకు చూపిస్తుంది అన్నమాట. సరే, కథలోకి వెళ్లే ముందు ఈ పాత్రల గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొదటగా ఈ గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైట్, అదే GC3N4, దాని ప్రత్యేకత ఏంటి, దాని బలహీనత ఏంటి? తప్పకుండా. గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైట్ అంటే GC3N4. ఇది చాలా ఆసక్తికరమైన పదార్థం. ఇందులో ఎలాంటి లోహముండదు. కేవలం కార్బన్, నైట్రోజన్ అణువులతో తయారైన ఒక పాలిమర్. ఓ, లోహం లేనిదా? అవును. పెన్సిల్లో వాడే గ్రాఫైట్ లాగా ఇది కూడా పొరల పొరలుగా ఉంటుంది. దీని అతిపెద్ద బలమేమిటంటే ఇది సూర్యకాంతిలో మన కంటికి కనిపించే కాంతిని, అంటే విజిబుల్ లైట్ను గ్రహించి దాని శక్తిగా మార్చగలదు. అంటే సూర్యరశ్మిలో ఎక్కువ భాగం అదే కదా? దాన్ని వాడుకోగలిగితే గొప్ప విషయమే. ఖచ్చితంగా. కాని ఇక్కడే ఒక సమస్య ఉంది. అదే దాని బలహీనత. కాంతి తగలగానే ఇందులోంచి శక్తితో కూడిన ఎలక్ట్రాన్లు, హోల్స్ అనేవి వాటిని మనం పనిచేసే సైనికులు అనుకోవచ్చా? సరిగ్గా. ఆ సైనికులు వెళ్లి కాలుష్యాన్ని నాశనం చేయాలి. కాని ఏం జరుగుతుందంటే ఈ సైనికులు యుద్ధానికి వెళ్లక ముందే దాదాపు వెంటనే వెనక్కి వచ్చి తమ స్థానంలో కూర్చుంటారు. అయ్యో! దీన్నే శాస్త్రీయ పరిభాషలో రీకాంబినేషన్ అంటారు. అంటే సైనికులు యుద్ధానికి వెళ్లకుండా బ్యారక్స్కు తిరిగి వచ్చినట్లు. దీనివల్ల దాని శక్తి చాలా వరకు వృధా అవుతుందన్నమాట. అందుకే దీన్ని శక్తివంతమైన సోమరి అన్నాను. ఓకే, అర్థమైంది. మరి రెండవ పాత్ర మెటల్ టంగ్స్టేట్ సంగతేంటి? అది దీనికి పూర్తి భిన్నమా? అవును. మెటల్ టంగ్స్టేట్స్ అంటే MO4. ఇవి జింక్, కాపర్ వంటి లోహాలతో తయారైన ఆక్సైడ్లు. ఇవి చాలా స్థిరమైనవి, నమ్మకమైనవి. కాంతి పడినా, రసాయనాలు తగిలినా ఇవి సులభంగా పాడవవు. అంటే అవి చాలా దృఢమైనవన్నమాట. అవును. కాని వీటికొక పక్షపాతం ఉంది. ఇవి సూర్యకాంతిలో ఎక్కువ భాగం ఉన్న దృశ్యకాంతిని పట్టించుకోవు. కేవలం తక్కువ పరిమాణంలో ఉండే అతి నీలోహిత అంటే యూవీ కాంతిని మాత్రమే గ్రహించి పనిచేస్తాయి. అంటే ఇది ఒక నమ్మకమైన సైనికుడు, కాని కేవలం ఒక నిర్దిష్టమైన ఆయుధంతోనే పోరాడతాడు. సరిగ్గా అదే. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకరికేమో అద్భుతమైన శక్తి ఉంది, కాని దాన్ని వాడుకోవడంలో సోమరితనం. మరొకరికేమో అపారమైన స్థిరత్వం ఉంది, కానీ పనిచేయడానికి కొన్ని షరతులున్నాయి. మరి వీరిద్దరిని జటకట్టించి ఒక టీంగా ఎలా తయారు చేశారు? కేవలం రెండింటిని కలిపి ఒక డబ్బాలో వేస్తే సరిపోతుందా? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలైన సైన్స్ ఉంది. ఈ రెండింటినీ కలిపినప్పుడు ఒకదాని లోపాలను మరొకటి సరిదిద్దుకుని ఒకరికొకరు బలాన్నిచ్చుకుంటారు. దీన్నే హెటెరోస్ట్రక్చర్ లేదా సిస్టమ్ జెడ్ స్కీమ్ అని కూడా అంటారు. జెడ్ స్కీమా? అవును. సులభంగా చెప్పాలంటే ఇది ఒక రిలే రేస్ లాంటిది. గ్రాఫిటిక్ కార్బన్ నైట్రైడ్ కాంతిని గ్రహించి ఎలక్ట్రాన్ అనే బ్యాటన్ను తీసుకుని పరుగెత్తడం మొదలుపెడుతుంది. అది అలిసిపోయి వెనక్కి వచ్చేలోపే పక్కనే ఉన్న మెటల్ టంగ్స్టేట్ ఆ బ్యాటన్ను అందుకుని రేసును ముందుకు తీసుకెళ్తుంది.
వావ్! అంటే ఎలక్ట్రాన్లు వెనక్కి తిరిగి వచ్చే రీకాంబినేషన్ సమస్యను ఈ పద్ధతి పరిష్కరిస్తుందన్నమాట. ఖచ్చితంగా. దీనివల్ల 3 ముఖ్యమైన ప్రయోజనాలున్నాయి. 1. మీరు చెప్పినట్లే సమర్థవంతమైన ఛార్జ్ విభజన. అంటే ఎలక్ట్రాన్లు ఎక్కువసేపు పనిచేయగలుగుతాయి. రెండోది 2. కాంతి శోషణ పెరగడం. ఇప్పుడు ఈ జట్టు యూవీ కాంతితో పాటు దృశ్యకాంతిని కూడా వాడుకోగలదు. అంటే సూర్యరశ్మిలోని ఎక్కువ భాగాన్ని. ఉపయోగించుకుంటుంది. అవును. ఇక 3వది రెడాక్స్ సామర్థ్యం పెరగడం. అంటే కాలుష్య కారకాలను విరగ్గొట్టే లేదా నీటిని విడదీసి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే రసాయన చర్యల వేగం చాలా రెట్లు పెరుగుతుంది. ఓకే, సిద్ధాంతపరంగా ఇవి రెండు కలిస్తే ఒక అద్భుతమైన జట్టు అవుతాయని అర్థమైంది. కానీ వీటిని నిజంగా కలపడం ఎంత కష్టం? నానో స్థాయిలో 2 వస్తువులను కలపడమంటే వంటగదిలో పిండి కలపడం లాంటిది కాదనుకుంటా. శాస్త్రవేత్తలు దేనికోసం ఎలాంటి ప్రత్యేక పద్ధతులు వాడుతున్నారు? నిజమే. ఇది చాలా సున్నితమైన ప్రక్రియ. ఈ పత్రంలో పరిశోధకులు సాధారణంగా వాడే కొన్ని పద్ధతులను విశ్లేషించారు. అందులో ముఖ్యమైనది హైడ్రోథర్మల్ పద్ధతి. దాదాపు 41% పరిశోధనల్లో దీనినే వాడారు. హైడ్రోథర్మల్ అంటే ఒక ప్రెషర్ కుక్కర్ లాంటి పరికరంలో అధిక ఉష్ణోగ్రత, పీడనం వద్ద నీటిలో ఈ పదార్థాలను కలుపుతారన్నమాట. దీనివల్ల మనకు కావలసిన ఆకారంలో, పరిమాణంలో నానో కణాలను తయారుచేయడం సులభం. ఒక్క నిమిషం, 41% అంటే చాలా ఎక్కువ. మిగతా పద్ధతుల కన్నా దీనికి ఎందుకింత ప్రాధాన్యత? ఇది చాలా చౌకైనదా లేక అత్యంత ప్రభావవంతమైనదా? మంచి ప్రశ్న అడిగారు. ఇది చౌకైనది అని చెప్పలేం, కానీ ఫలితాల మీద మంచి నియంత్రణ ఇస్తుంది. అందుకే ఇది పరిశోధకులకు ఇష్టమైన పద్ధతి. ఇక రెండో స్థానంలో దాదాపు 23% వాటాతో సాల్వోథర్మల్ పద్ధతి ఉంది. సాల్వోథర్మల్ ఇది కూడా హైడ్రోథర్మల్ లాంటిదే, కాని నీటికి బదులుగా ఆల్కహాల్ వంటి ఇతర ద్రావకాలను వాడతారు. దీంతో ఇంకా నాణ్యమైన పదార్థాలొస్తాయి, కాని సమయం ఎక్కువ పడుతుంది, ఖర్చు కూడా ఎక్కువే. ఇక అల్ట్రాసోనికేషన్ 5% వంటి పద్ధతులు కూడా ఉన్నాయి. ఇందులో అధిక పౌనఃపున్యమున్న శబ్ద తరంగాలతో పదార్థాలను కలుపుతారు. ఇది చాలా వేగవంతమైన పద్ధతి, కాని పరికరాలు ఖరీదైనవి. అంటే ఉపయోగించే పద్ధతిని బట్టి తుది ఉత్పత్తి లక్షణాలు మారతాయన్నమాట. సరే, కేవలం కలపడమే కాదు, వాటి అమరిక కూడా ముఖ్యమని ఈ పత్రం నొక్కి చెబుతోంది. 2D 0D, 2D 1D, 2D 2D. ఈ నంబర్లు, అక్షరాలు కొంచెం గందరగోళంగా ఉన్నాయి. వీటి అర్థమేమిటి? దీని అర్థం చేసుకోవడానికి మనమొక పిజ్జాతో పోల్చుకుందాం. పిజ్జాతోనా? ఆసక్తికరంగా ఉంది. అవును. ఇక్కడ మన 2D గ్రాఫిటిక్ కార్బన్ నైట్రేట్ షీట్ అనేది మన పిజ్జా బేస్. దానిమీద మనం మెటల్ టంగ్స్టైట్ అనే టాపింగ్స్ వేస్తాం. ఓకే. 2D 0D అంటే పిజ్జా బేస్ మీద అక్కడక్కడ ఆలివ్ ముక్కలు, అంటే 0D అంటే చుక్కలు వేసినట్లు. దాదాపు 60% పరిశోధనలలో ఇదే పద్ధతిని వాడారు. ఇది చేయడం చాలా సులభం. తరువాత 2D 1D అంటే బేస్ మీద పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు లేదా క్యాప్సికం ముక్కలు, అంటే 1D అంటే నానో రాడ్స్ వేసినట్లు. ఇది చార్జ్ ప్రయాణించడానికి మంచి దారినిస్తుంది. దాదాపు 36% పరిశోధనలు ఈ పద్ధతిలో జరిగాయి. ఇక చివరిది 2D 2D. 2D 2D అంటే పిజ్జా బేస్ మీద మరో సన్నని చీజ్ షీటు పరిచినట్లు. దీనివల్ల బేస్, చీజ్ మధ్య స్పర్శ, అంటే కాంటాక్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉండి రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ పనితీరు కూడానా? సరిగ్గా. ఇక్కడ కూడా 2 షీట్ల మధ్య స్పర్శ ఎక్కువగా ఉండటం వల్ల పనితీరు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. మీరు చెబుతున్న దాన్ని బట్టి 2D 2D అంటే చీజ్ స్లైస్ పిజ్జా అత్యంత శక్తివంతమైనది. కానీ కేవలం 4% పరిశోధనలలో మాత్రమే దీన్ని వాడారట. 60% మంది సులభమైన 2D 0D అంటే ఆలివ్ పిజ్జా వైపే మొగ్గు చూపారు. దీని అర్థమేమిటి? శాస్త్రవేత్తలు కష్టమైన దారిని తప్పించుకుంటున్నారా? లేక ఈ 2D 2D పద్ధతికి ఇంకా అధిగమించలేని సాంకేతిక అడ్డంకులున్నాయా? ఇది చాలా లోతైన పాయింట్. ఇది శాస్త్ర పరిశోధనలోని ఒక వాస్తవికతను మనకు కళ్లకు కడుతుంది. 2D 2D నిర్మాణం అంటే ఒక నానో షీట్ మీద మరో షీట్ను ముడతలు లేకుండా ఖచ్చితంగా పరచడం అనేది ప్రయోగశాలల్లో చాలా కష్టమైన పని. అవునా? అవును. దీనికి చాలా నైపుణ్యం, సమయం కావాలి. అందుకే చాలా పరిశోధనలు ఫలితాలు సులభంగా వచ్చే 2D 0D పద్ధతిపై దృష్టి పెడతాయి.
అయితే అసలైన పురోగతి, అసలైన విప్లవం ఆ 4%లోనే దాగి ఉందని ఈ పత్రం వాదిస్తోంది. అంటే భవిష్యత్తులో ఈ రంగంలోనే ఎక్కువ పరిశోధనలు జరగాలని సూచిస్తోందన్నమాట. ఖచ్చితంగా. ఈ సైన్స్ అంతా వినడానికి అద్భుతంగా ఉంది. ఈ పిజ్జా అనాలోజీతో బాగా అర్థమైంది కూడా. కానీ ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ సూపర్ హీరో మెటీరియల్తో మనం నిజంగా ఏం చేయగలం? ఆచరణలో దీని ఉపయోగాలేమిటి? ఇప్పుడు అసలు విషయానికొద్దాం. పరిశోధనను గమనిస్తే 2 ప్రధాన రంగాలలో దీనిపై ఎక్కువ దృష్టి పెట్టినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మొదటిది మన పర్యావరణాన్ని శుభ్రపరచడం. ఇందులో మళ్లీ 2 ముఖ్యమైన విభాగాలున్నాయి. అవేమిటి? ఒకటి, నీటిలోని యాంటీబయోటిక్స్ను తొలగించడం. దాదాపు 38% పరిశోధనలు దీనిపైనే జరిగాయి. యాంటీబయోటిక్స్ను కూడా విచ్ఛిన్నం చేయగలదా? ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే మనం వాడే మందులు నీటిలో కలిసి మనకే తెలియకుండా తిరిగి మన ఆహారంలోకి, నీటిలోకి వస్తున్నాయని. దానివల్ల బ్యాక్టీరియాలో యాంటీబయోటిక్ నిరోధకత పెరుగుతోందని నేను చదివాను. అంటే ఈ పదార్థం ఆ విష చక్రాన్ని ఛేదించగలదన్నమాట. అవును, మీరు చెప్పింది అక్షరాలా నిజం. నార్ఫ్లోక్సాసిన్, మినోసైక్లిన్ వంటి శక్తివంతమైన యాంటీబయాటిక్స్ను కూడా ఈ పదార్థం సూర్యరశ్మి సహాయంతో విచ్ఛిన్నం చేయగలదని ప్రయోగాలు చూపిస్తున్నాయి. ఇది పర్యావరణానికే కాదు, ప్రజారోగ్యానికే కూడా చాలా కీలకమైన విషయం. నిజమే. ఇక రెండవది రంగుల తొలగింపు. టెక్స్టైల్ పరిశ్రమల నుండి వెలువడే రోడమైన్ బి, మిథిలీన్ బ్లూ వంటి రంగుల వల్ల నీరు కలుషితమవుతుంది. సుమారు 33% అప్లికేషన్లు ఈ రంగులను తొలగించడంపైనే దృష్టి పెట్టాయి. పర్యావరణ శుభ్రతకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అర్థమవుతోంది. మరి ఇంధన రంగం సంగతేంటి? స్వచ్ఛమైన ఇంధనం కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది గదా? ఖచ్చితంగా. 2వ అతిపెద్ద అనువర్తనం ఇంధన ఉత్పత్తి. దాదాపు 14% పరిశోధనలు నీటిని విడదీసి హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాయి. హైడ్రోజన్ ఉత్పత్తి. అవును, ఈ ఫోటోకాటలిస్టులు సూర్యరశ్మిని ఉపయోగించి నీటి అణువును అంటే H2Oను హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడదీయగలవు. హైడ్రోజన్ ఒక స్వచ్ఛమైన ఇంధనం. దాన్ని మండించినప్పుడు కాలుష్యం వెలువడదు. అంటే ఇది సౌరశక్తిని రసాయన ఇంధనంగా మార్చడానికి ఒక గొప్ప మార్గం. అవును, అంతేకాకుండా వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి దాన్ని మీథేన్ వంటి ఉపయోగకరమైన ఇంధనాలుగా మార్చడం. దీనిపై 5% పరిశోధనలు జరిగాయి. ఇంకా సోలార్ సెల్స్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అద్భుతం. అంటే ఒకే పదార్థంతో కాలుష్య నివారణ, స్వచ్ఛ ఇంధన ఉత్పత్తి 2 పనులు చేయవచ్చన్నమాట. సరే, 2 పదార్థాలు కలిస్తే ఇంత మంచి ఫలితం వస్తే మరి 3 కలిస్తే? ఈ పత్రం టెర్నరీ క్యాటలిస్ట్స్ అంటే 3 పదార్థాల మిశ్రమం గురించి కూడా ప్రస్తావించింది కదా. 2 మంచిది అయితే 3 ఇంకా మంచిదా? సాధారణంగా అలా అనుకుంటాం. కానీ ఇక్కడ విషయం అది కాదు. గుడ్డిగా 3వ పదార్థాన్ని కలపడం కాదు, వ్యూహాత్మకంగా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం జోడించడం. ఈ Gc3n4MO4 జట్టుకు వెండి ఏజీ లేదా టైటానియం డయాక్సైడ్ TiO2 వంటి 3వ సహాయక పాత్రను జోడించడం ద్వారా దాని సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఓ, అంటే ఆ రిలే రేస్లో 3వ రన్నర్లాగా. సరిగ్గా. ఈ 3వ భాగం ఆ రిలే రేస్లో బ్యాటన్ మార్పిడిని ఇంకా వేగవంతం చేయడానికి లేదా ఇంకా ఎక్కువ కాంతిని పట్టుకోవడానికి సహాయపడుతుంది. దీనికేదైనా ఉదాహరణ ఉందా? ఈ పత్రంలో ఏమైనా చెప్పారా? ఉంది. ఈ పత్రంలో Gc3n4Ag@CO-WO4 అనే ఒక టెర్నరీ కాంపోజిట్ గురించి పేర్కొన్నారు. ఇక్కడ Gc3n4 మరియు కోబాల్ట్ టంగ్స్టేట్ మధ్య వెండి అంటే సిల్వర్ నానోపార్టికల్స్ను ఒక వంతెనలా చేర్చారు. దానివల్ల ఏం జరిగింది? ఈ పదార్థం సూర్యకాంతిలో రొడమైన్ బి అనే రంగును కేవలం 2 పదార్థాల ఉన్న మిశ్రమం కంటే చాలా చాలా వేగంగా విచ్ఛిన్నం చేసిందని కనుగొన్నారు. ఇది భవిష్యత్తులో మరింత శక్తివంతమైన, ప్రత్యేకమైన పనుల కోసం ఉత్ప్రేరకాలను రూపొందించడానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతోంది. కాబట్టి ఈరోజు మన డిటెక్టివ్ కథకు ముగింపుకొస్తే, గ్రాఫిటీ కార్బన్ నైట్రైడ్ మరియు మెటల్ టంగ్స్టేట్ అనే 2 విభిన్న స్వభావాలున్న పదార్థాలను తెలివిగా జతచేయడం ద్వారా అత్యంత శక్తివంతమైన ఉత్ప్రేరకాలను సృష్టించవచ్చని స్పష్టంగా అర్థమైంది. అవును, చేస్తుందో వివరంగా చూశాం. పర్యావరణాన్ని శుభ్రపరచడం నుండి స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడం వరకు వీటికి అనేక అద్భుతమైన అనువర్తనాలు ఉన్నాయి. అవును, ఈ పత్రం ప్రయోగశాల స్థాయిలో ఈ పదార్థాల అద్భుతమైన సామర్థ్యాన్ని మన ముందుంచింది. అయితే ఈ కథ ఇక్కడతో అయిపోలేదు. అంటే భవిష్యత్తుకు
కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ నానో పార్టికల్స్ను పెద్ద ఎత్తున అంటే ఫ్యాక్టరీ స్థాయిలో ఉత్పత్తి చేయడం ఎంతవరకు సాధ్యం? వాటి తయారీకయ్యే ఖర్చు, పర్యావరణ వ్యయం ఎంత? అవును, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా కాలుష్యాన్ని శుభ్రపరిచిన తర్వాత ఈ నానో పార్టికల్స్ అనుకోకుండా పర్యావరణంలోకి చేరితే వాటి దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుంది? అంటే మనం ఒక సమస్యను పరిష్కరించబోయి ఇంకో సమస్యను సృష్టించకూడదు. ఖచ్చితంగా. ఈ ప్రశ్నలు ఈ పత్రం పరిధిని దాటినప్పటికీ భవిష్యత్ పరిశోధనలకు ఇవి కీలకమైన దిశను సూచిస్తాయి. ఒక సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాదు, దానిని బాధ్యతాయుతంగా భూమి మీదకు తీసుకురావడం కూడా అంతే ముఖ్యం కదా.